Fascinating. Sir. Sir, namaste sir. Na peru Sudhakar M, grade 2 headmaster, ZPHS Torlubadu, Markapuram Jilla sir. సింగపూర్ ఎడ్యుకేషన్ టూర్లో బాగా అట్రాక్ట్ చేసినటువంటి అంశం స్కిల్ ఎడ్యుకేషన్ సార్. వాళ్ళ కోర్ స్ట్రాటజీ, అప్లైడ్ స్ట్రాటజీ, స్కూల్ని, సెకండరీ స్కూల్ని లోకల్గా ఉండే ఇండస్ట్రీస్ తోటి, ఫ్యాక్టరీస్ తోటి లింక్ చేయడం జరిగింది సార్. ఎస్, మనం ఇచ్చేటటువంటి స్కూల్స్ని ఎస్ సార్, అప్ టు 16 years వరకు వాళ్ళు దాంతో ట్రావెల్ చేయాలి. దే విల్ గెట్ ఏ లిటరసీ అండ్ బోత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మనం ఇచ్చేటటువంటి అకాడమిక్స్ అవుట్పుట్ ఇండస్ట్రీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయలేకుండా ఉంది ప్రజెంట్ సినారియో. ఇఫ్ యూ బ్రిడ్జ్ దిస్ వన్ అట్ ద లెవెల్ ఆఫ్ 6th to 10th, దే విల్ గెట్ ఏ బేస్ లైన్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ యొక్క స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చెందే ఛాన్సెస్ ఏపీలో, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్, లాజిస్టిక్స్, సివిక్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటిని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్లాగే వెన్ యూ గో ఫర్ వైజాగ్, మెరైన్ బయాలజీ, మెరైన్ టెక్నాలజీ, వాటర్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్, స్టీల్, అరకు అంటే ఆ పర్టికులర్ కోర్ థీమ్ ఆ ప్రాంతాల్లో ఏదైతే బాగా ఎఫెక్టివ్నెస్ ఇస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే స్కిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాన్ కన్వెన్షనల్ మెథడ్స్ లైక్ ఎలక్ట్రానిక్స్, ఆల్ దీస్ ఆర్ ద రేడియో ఆర్ టీవీ మెకానిజం అట్లా కాకుండా. సార్ ఇప్పుడు 6th to 10th అన్నారు కదా, ఇది అంటే పిల్లల్ని తీసుకెళ్తారా? అటాచ్మెంట్ ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి వెళ్తారు ఫ్యాక్టరీకి? ఇండస్ట్రియల్ టూర్ లాగా కొంతవరకు ఉంటుంది సార్. 16th year వెళ్ళే లోపల వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎ డిప్లొమా, పాలిటెక్నిక్. సారీ, దే విల్ నో 16th డిప్లొమా సర్టిఫికేట్, పాలిటెక్నిక్ డిప్లొమాస్. ఓకే. అంటే మనకున్నటువంటి దాంట్లో లోకల్గా రాయలసీమ ఉంది సార్, మైనింగ్లో డిప్లొమా తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి అగ్రిటెక్ తీసుకోవచ్చు. రాయలసీమలో మీకు ఇప్పుడు సిమెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, స్వర్ణగిరి ఇప్పుడు గోల్డ్ వచ్చింది. దాని తర్వాత మీకు రాయలసీమలో ఆటోమోటివ్, ఇప్పుడు కియా, తీసుకుంటే కియా తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, ఏసీలు వచ్చింది. దట్ ఇస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కరెక్ట్. అంటే మండలం మ్యాప్ ఎట్లా చేయాలని ఆలోచిస్తుంది, ఎందుకంటే అన్ని మండలాల్లో కంపెనీలు ఉండవు. కోర్ స్కూల్స్, లీడ్ స్కూల్స్. నౌ వి ఆర్ ప్రెజెంటింగ్ లీడ్ స్కూల్ అండ్ లీప్ స్కూల్స్. లీప్ స్కూల్స్ కి దట్ వీ కెన్ గో ఫర్ దట్. అంటే లీప్ స్కూల్ అని మిగతా స్కూల్ ని తక్కువ చూడకూడదు కదా సార్. అంటే హై స్కూల్స్ వరకు వి హావ్ టు ఫిగర్ అవుట్. కోనసీమ కోకోనట్ ఇండస్ట్రీ, రాయలసీమ మైనింగ్, స్టోన్ ఎక్స్ట్రాక్షన్, లైక్ దిస్ వన్. సో ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ని హై స్కూల్కి అటాచ్మెంట్ చేయగలిగినట్లయితే దే విల్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్. వెరీ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. నమస్తే సార్, నా పేరు ఎం పార్వతి, ZPHS శంకరభారతిపురం, నరసరావుపేట, పల్నాడు జిల్లా సార్. ముందు నేను చెప్పుకోవాల్సింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే 2000 DSCలో మన ప్రభుత్వంలోనే నాకు మొట్టమొదటి కౌన్సిలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది సార్. అదేవిధంగా మీ ప్రభుత్వంలోనే మళ్ళీ బెస్ట్ టీచర్గా, బెస్ట్ స్టేట్ అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా మీ ప్రభుత్వంలోనే అబ్రాడ్ వెళ్ళటానికి కూడా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా నేను సింగపూర్ ఎక్స్పోజర్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ రూమ్లో గమనించిన కొన్ని విషయాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా అక్కడ సింగపూర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి అది క్లాస్ రూమ్ ఫ్యూచర్ ఫోకస్డ్ అంటే ఏదైనా విద్యార్థి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్కిల్తో బయటకు వెళ్తారు సార్. ఏదో ఒక స్కిల్తో బయటకు వెళ్ళాలి. అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వ్యక్తిగతంగా తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా అక్కడ స్కిల్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మనకి సుధాకర్ సార్ కూడా చెప్పి ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మన స్కూల్స్లో వచ్చేటప్పటికి PM-Sri స్కూల్స్లో ఆల్రెడీ వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి సార్. అదే విధానము మనం అన్ని స్కూల్స్లో ప్రవేశపెట్టినట్లయితే ఇప్పుడు మన ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు అనేవి రావటం జరుగుతుంది. ఈ స్కిల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ స్కిల్ పొందిన విద్యార్థులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా అక్కడ డిజిటల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది సార్. ఇది కూడా ఆల్రెడీ మన పాఠశాలలో IFB ప్యానల్స్ ద్వారా, అదేవిధంగా ట్యాబ్స్ ద్వారా, ఈ మధ్యన క్లిక్కర్స్ అనేవి కూడా ప్రవేశపెట్టారు సార్. చాలా మంచిగా ఉంది సార్. ఆ విధానం అనేది మన పాఠశాలలో ఉంది, కానీ దాన్ని అభ్యసనం చేయటంలో, విద్యార్థులకు నేర్పించడంలో టీచర్స్ కి సరైన అవగాహన లేదు సార్. టెక్నాలజీ పరంగా
టీచర్స్ అందరికీ దానికి సంబంధించి క్లాసెస్ కానీ ఇచ్చినట్లయితే మనం సమర్థవంతంగా పనిచేయడానికి బాగుంటుంది సార్. అదేవిధంగా నేను అక్కడ గమనించింది కొలాబరేషన్ సార్. ఒక వర్క్ అనేది ఒక్కళ్ళకే కాదు, క్లాసులో ఒక్కళ్లే టాపర్ కాదు, అందరికీ సమానం అవకాశం ఇవ్వాలి సార్. ఆ విధానంలో వచ్చేటప్పటికి అక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టడము, వాళ్ళని ఆలోచింప చేయటము, ఆన్సర్ అనేది రాబట్టడం అనేది చాలా బాగా నచ్చింది సార్. అదేవిధంగా మన పాఠశాలలో చూసినట్లయితే ఒక ఎస్పీఎల్ని ఎన్నుకోవాలంటే సమర్థవంతమైన నాయకుడు రావాలి. అంటే మనము ఎన్నుకోవడం కాకుండా ఎలక్షన్స్ ద్వారా స్కూల్స్ లో ఎలక్షన్స్ జరిపించి పిల్లలందరి ద్వారా అసలు ఓటింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎటు నుంచి అనేది ఈ వర్క్ డివిజన్ అనేది జరుగుతూ వస్తుంది అనేది నిర్ణయించుకోవడానికి కూడా ఈ కొలాబరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. అదే విధానం మా పాఠశాలలో కూడా జరిపించాము. క్లాస్ లీడర్ పీపుల్ ని ఎన్నుకోవాలంటే ఫస్ట్ అతన్ని నిలబెట్టిన తర్వాత అతనికి ప్రచారం చేయాలి. ప్రచారం చేసిన తర్వాత అతను ఎటువంటి మంచి పనులు చేస్తాడనేది ఆ పిల్లలు వాళ్ళకి తెలియజెప్పడము, వాళ్ళు ఓటింగ్ వేయడము, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని లీడర్ గా ఎన్నుకోవడము, ఎవరికైతే మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయో నాయకుడిగా ఎన్నుకోవడం అనేది అక్కడ జరిగింది సార్. ఈ విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. అదేవిధంగా సింగపూర్ లో వచ్చేటప్పటికి టీచర్ అనేవాళ్ళు కేవలం గైడ్ గా ఫెసిలిటేటర్ గా ఉంటారు సార్. విద్యార్థులే మొత్తం, అంటే టీచర్ చెప్పేది తక్కువగా ఉంటది, విద్యార్థులు నేర్చుకునేదని ఎక్కువగా ఉంటుంది సార్. ఈ విషయాలన్నీ నేను సింగపూర్ వెళ్ళినప్పుడు గమనించడం సార్. మీ ద్వారా ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా ఒక్క నిమిషమ్మా, కూర్చో తల్లి. ఇది క్లిక్కర్ ఎన్ని పాఠశాలలకు వచ్చినాయి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి? ఎక్కువ మందికి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు అమలు చేస్తున్నాము. ఇంకా అమలు పర్ఫెక్ట్గా అయినని నేను అన్ను. బట్ మీకు దానివల్ల ప్రయోజనం ఉందనుకుంటారా లేదనుకుంటారా? దాని తర్వాత మీకు షార్ట్ వీడియోలు కొన్ని తయారు చేసాం. అంటే మీ టీఎల్ఎంకి మిర్రర్ చేస్తూ సమ్మరీ వీడియోస్ 90 seconds to 120 seconds మధ్యలో చేసాం. దాన్ని పెట్టుకుని మళ్ళీ ప్రశ్నలు కొన్ని అడుగుతున్నాం. ఆ సమ్మరీ వీడియోస్ క్వాలిటీ ఎలా ఉంది? సో పార్టిసిపేట్ చేస్తాడు. సో ఓకే సార్, బట్ వీడియోస్ ఆర్ గుడ్. టెక్నాలజీ వల్ల పిల్లలు ఎంగేజ్ అవుతారు క్లాస్ రూమ్. ఓకే, ఫెంటాస్టిక్. నేను ఇప్పుడు చేస్తాం అది. నేను ఐ టేక్ దిస్ ఫీడ్బ్యాక్. మేడం గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇంకా మేడం గారు నేను డిస్కస్ చేసి 100% ఇంటర్నెట్ ప్రొవిజన్ అనేది మేము చూసుకుంటాం. ఫైబర్ గ్రిడ్ అవసరమైతే జియోతో కూడా నేను మాట్లాడతా. దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు గివ్. మొన్న డిస్కస్ విత్ జియో, దే ఆర్ ఈక్వల్. వాళ్ళు చేసి విల్ స్ట్రీమ్ లైన్ ఇట్ అమ్మా. సో యు ఆర్ హ్యాపీ. ఇది మంచి ప్రోగ్రామ్. ఓకే, వీడియోస్ ఎలా ఉన్నాయి? క్వాలిటీ ఆఫ్ వీడియోస్ ఇంక్విజిటివ్ ఉన్నాయా? ఓకే, గుడ్ మ్యామ్. నమస్తే సార్. నమస్కారం మ్యామ్. గుమ్మడి సుశీల మాధవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్సిసి ఆఫీసర్ అండి, పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, గుంటూరు. నేను సింగపూరులో వెళ్ళి చూసింది, అధ్యయనం చేసింది ఏంటంటే, అక్కడ స్పోర్ట్స్, ఆ స్కూల్లో, సింగపూర్ స్కూల్లో ఎకడమిక్కి ఇచ్చిన ప్రాధాన్యత స్పోర్ట్స్కి కూడా ఇస్తున్నారు. అది క్రీడా బోధనే కాకుండా సామాజిక, మానసిక, శారీరక, నైతిక అభివృద్ధితో పాటు మొత్తము అభివృద్ధి చేస్తూ దాన్ని ఒక సమగ్ర విద్యగా భావిస్తున్నారు. అక్కడ ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది 4 గేమ్స్కి: ఫుట్బాలు, బాస్కెట్బాలు, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్. నెక్స్ట్ వాళ్ళు స్పోర్ట్స్ లెసన్ ప్లాన్ కాకుండా బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. ఆ బ్లూ ప్రింట్ ద్వారా పునాది నుంచే పిల్లవాడి సామర్థ్యాన్ని బట్టి ఏ గేమ్కు సూట్ అవుతాడు అనే దానిలోకి వాడిని రాణించేటట్టు చూస్తున్నారు. అదొకటి. క్రీడా రిజర్వేషన్ లేకపోయినప్పటికీ దాంట్లో నుంచి +2 తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్మీలో జాయిన్ అయ్యి సోల్జర్స్గా కూడా వెళ్ళొచ్చు. అక్కడ అందరూ ఆర్మీలో జాయిన్ అవ్వాల్సిందే కదమ్మా. 2 years 3 years? 2 years. మన దేశం కూడా పెడితే బాగుంటుందని బలంగా నమ్ముతున్నా. క్రమశిక్షణ అక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ అందరం సెట్ అయిపోతాం.
చాలా బాగుంది. అక్కడ ఉంటుంది, ఇజ్రాయెల్ లో కూడా ఉంటుందమ్మా మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్. సింగపూర్ దేశం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ కూడా డాక్టర్స్ కి సోల్జర్స్ కి నండి. నెక్స్ట్ ప్రయారిటీ టీచర్స్ కి ఇస్తున్నారు. అట్లాగే అక్కడ ఆ కంపెనీలు సింగపూర్లో ఏ కంపెనీలు ఉన్నాయో ఆ జాబ్స్ ప్రకారం పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు. అది ఒకటి బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే డిసిప్లిన్, డెడికేషను, పంచువాలిటీ, క్లీనినెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీనరీ. అవి ఎందుకు చెప్తున్నానంటే మేము అక్కడ మాకు క్లాసులు 5 రోజులు క్లాసులు ఇచ్చారండి. అక్కడ లెక్చరర్స్ చాంగ్ సార్ కానీ వాళ్ళు 69 ఇయర్స్ 79 ఇయర్స్ వాళ్ళు లంచ్ టైంలో మేము బయటకు వచ్చి లంచ్ చేస్తాము, కానీ వాళ్ళు ఆ టైం కూడా కూర్చోలేదు. మార్నింగ్ 9 to 4 చాలా జోష్గా, జాయ్ఫుల్గా, యాక్టివ్గా మాకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేశారు వాళ్ళతో పాటు. మీ ఫిట్నెస్కి సీక్రెట్ ఏంటి సార్ అంటే లెస్ ఫుడ్, మోర్ ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పారండి. రెండోది, మేము క్లాస్కి వెళ్ళేటప్పటికి ఆయన క్లాసు బయట నుంచుని ఇందా మేడం చెప్పినట్టు 2 చేతులు నమస్కారం, వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్, అలా అది కూడా చాలా హార్ట్ఫుల్గా అనిపించిందండి. ఇంకొకటి ఏంటంటే బాగా ఇంప్రెస్ అయింది, ఇప్పుడు క్లాస్ మొత్తం ఇప్పుడు మన పిల్లాడు పొద్దున వస్తే సాయంత్రం దాకా క్లాస్ రూము, లేకపోతే గేమ్స్, ఇవి తప్పితే లేదు. అక్కడైతే ఫస్ట్ అవర్ స్టడీ క్లాస్ రూమ్లో ఉంటే సెకండ్ అవర్ వచ్చేసి ల్యాప్టాప్లు, ఇంకొక రూము క్లాస్ రూమ్ చేంజ్ అవుతుంది, ఇంకొకటి తర్వాత రిక్రియేషను, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ లేదా ఓరియంటేషన్ క్లాస్, అలా డిఫరెంట్గా ఉన్నాయి. వీక్లీ వన్స్ అవుట్డోరు. అందువల్ల పిల్లాడు అసలు వాడికి బోర్ ఫీలింగ్ అనేది లేకుండా యాక్టివ్గా, ఇంట్రెస్ట్గా కూడా క్లాస్కి అటెండ్ అవ్వి పార్టిసిపేట్ చేస్తున్నాడు. అది కూడా బాగా నచ్చిందండి. మీరు నిడమరు స్కూల్ని దత్తత తీసుకుని చక్కగా ఆ సింగపూర్ స్కూల్కి ప్రతిరూపంగా చేశారు. అది కూడా మేము వీడియోల్లో చూస్తున్నాము. అది కూడా చాలా బాగుందండి. ఇంకొకటి, ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇలా అవార్డులు ఇచ్చారేమో కానీ ఏ ప్రభుత్వము మమ్మల్ని పంపించలా. మీరు విభిన్నంగా ఆలోచించి మా టీచర్ల గౌరవాన్ని ఇంకా పెంచి చక్కగా మమ్మల్ని అక్కడికి పంపించి మాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరి తరఫున ధన్యవాదాలు. Firstly, I would like to express my gratitude, sir, for what purpose ante never ever dreamt opportunity sir idi maaku andukosam I would like to express my gratitude. And then after visiting the Singapore exposure visit, sir, there I was very much impressed and interested in teacher recruitment, teacher training and grading of teachers, sir. మూడోది ఏంటమ్మా? grading of teachers. Actually teacher recruitment అనేది అక్కడ చాలా టఫ్ సార్. టాప్ 30% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ని మాత్రమే టీచర్స్ గా రిక్రూట్ చేసుకుంటారు. మంది ఇంకా టఫ్ తల్లి. మొన్న ఎగ్జామ్ లో ఎంతమంది రాశారో నాకు తెలుసు, ఎంతమందికి వచ్చిందో తెలుసు. ఐ థింక్ మంది మటుకు ఎవరు బీట్ చేయలేరు అనుకుంటా సార్. ఈ దీనికి ఏముందంటే ఇంకా వాళ్ళకి ప్రీ సర్వీస్ ట్రైనింగ్స్ ఉన్నాయి సార్, అండ్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్స్ కూడా సార్. అంటే ఎవ్రీ లెవెల్లో ఒక టీచర్ ఒక పొజిషన్ నుంచి ఇంకో టీచర్ కి అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళకి ట్రైనింగ్ 6 months ట్రైనింగ్స్ ఉన్నాయి సార్. ఈ ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అనేది మన రీసెంట్ గా 2025-26 డిఎస్సి అప్పుడు స్టార్ట్ చేశాం సార్. నేను అక్కడ వెన్యూ కోఆర్డినేటర్ గా ఉన్నాను. అప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు పార్టిసిపెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫీలింగ్ ఎలా ఉందంటే బిఎడ్ ట్రైనింగ్ చేశాము, మళ్ళీ మాకు ఇది అవసరమా అని చాలా ఎక్స్ప్రెషన్స్ తో వచ్చారు సార్. బట్ లాస్ట్ డే వాళ్ళ ఒపీనియన్ అంతా చేంజ్ సార్. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము ప్రాక్టికల్ అండ్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ తోటి మేము క్లాస్కి వెళ్ళగలమని. ఎందుకంటే ఆ ట్రైనింగ్లో లీప్ కానివ్వండి, అసెస్మెంట్స్ గురించి కానివ్వండి, బుక్లెట్స్, అలాగే వాళ్ళు స్టే చేయాల్సిన సిలబస్, అకాడమిక్ క్యాలెండర్, ఎవ్రీథింగ్ వాళ్ళకి ప్రయర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రొఫెషన్ దే కేమ్ టు నో, కాబట్టి వాళ్ళకి అక్కడ వర్క్ ఈజీ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ సార్, ఈ ప్రీ సర్వీస్ ట్రైనింగ్స్ అనేవి ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ గ్రేడింగ్ సార్.
గ్రేడింగ్కి వచ్చినప్పటికీ టీచర్స్ దే ఆర్ గ్రేడెడ్ సార్. అంటే వాళ్ళకి ఏమైనా పర్క్స్ ఇవ్వాలి అంటే దట్ మేబీ ద ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అప్గ్రేడింగ్ కావచ్చు, అది ఇవ్వాలి అంటే టీచర్స్ ఆర్ గ్రేడెడ్ సార్. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ అక్కడ లోకల్గా ఉండే ప్రిన్సిపల్, ఆ స్కూల్ ప్రిన్సిపల్ గ్రేడ్ చేస్తారు సార్ టీచర్స్ని. నాట్ ఓన్లీ ఆన్ ద స్టూడెంట్ మార్క్స్ సార్, బట్ దేర్ కోఆర్డినేషన్స్, టీచర్స్ కోఆర్డినేషన్ ఫర్ ద స్కూల్ ఎకో సిస్టమ్కి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనే దానిపైన టీచర్స్ ఆర్ గ్రేడెడ్ A, B, C, D సార్. సో ఏ గ్రేడ్, బి గ్రేడ్ వాళ్ళకి ఆ పర్క్స్ అనేవి లభిస్తాయి. అండ్ CD గ్రేడ్ వాళ్ళు వన్స్ అగైన్ దే ఆర్ ట్రైన్డ్ సార్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏమిటంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సార్. దట్ ఈస్ ఆన్లైన్ ట్రైనింగ్ సార్. అది పెయిడ్ ఉంటుంది అక్కడ ఫర్ 100 hours. ఎయిడ్ బై టీచర్స్ అమ్మా, పెయిడ్ బై గవర్నమెంట్ టు టీచర్స్ సార్. 100 hours ఉంటుంది. అకాడమిక్ ఇయర్ లో కంపల్సరీగా అది ఫినిష్ చేయాలి సార్. ఇక్కడ మనకు కూడా ఉంది సార్ CPD అనేది 50 hours ఉంది, బట్ నాట్ కంపల్సరీ. అది మనకి పెయిడ్ కూడా అవసరం లేదు సార్. మనకి ఎలా అంటే మనకి MOOCs ఉన్నాయి సార్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి సార్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. స్వయం ఉంది, మనకి దీక్ష ఉంది, మన IGOT కర్మయోగి ఉంది, అలాగే కోర్సర్, ఇవన్నీ ఉన్నాయి సార్. మనం ఈజీగా రిజిస్టర్ అయ్యి మనము అప్డేట్ అవ్వచ్చు సార్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు రీసెంట్ గా AI అంటున్నాం సార్. అటువంటి AI టూల్స్ ని మనము నేర్చుకోవచ్చు సార్. వాటిని ఆల్రెడీ ఇప్పుడు స్వయంలో నేను రిజిస్టర్ అయ్యాను సార్. ఆగస్టులో కోర్స్ స్టార్ట్ అవుతుంది, రిజిస్టర్ అయ్యాను. సో మనల్ని మనం అలా అప్డేట్ చేసుకోవచ్చు సార్. ఇది ఎప్పుడైతే కంపల్సరీ అని ఉంటామో అప్పుడు ఎవరి టీచర్ విల్ అప్డేట్ సార్. కంపల్సరీ లేనప్పుడు అప్డేట్ కావడానికి కొంతమంది ఇష్టపడకపోవచ్చు. సో ఆ 50 hours కాస్త 100 hours కంపల్సరీ చేస్తే తప్పకుండా ఎవ్రీవన్ విల్ పార్టిసిపేట్ సార్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే సార్, ఎవ్రీ టీచర్ ఒక 3 months వాళ్ళకి ఇష్టమైన ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ వర్క్ చేయొచ్చు సార్. సో వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే ఈ ఇయర్ నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాను, అక్కడ నాకు ఇంటరాక్షన్ అవుతుంది, దాని గురించి బాగా తెలుస్తుంది, ఐ కెన్ కోఆర్డినేట్ విత్ ద స్టూడెంట్స్ కానీ ఏమన్నా. అలా నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. అలా ఒక టీచర్కి 3 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది సార్ అక్కడ. ఎవ్రీ ఇయర్ సార్ ఏదో ఒక టీచర్ ఒక 3 months వెళ్ళొచ్చు సార్. అది టీచర్ కూడా హెల్ప్ అవుతుంది సార్. రొటీన్ వర్క్ నుంచి డివేట్ అయ్యి వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకొని వస్తారు. పిల్లలు కూడా షేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్. ఈ విధంగా ఉంది సార్ అక్కడ. అండ్ దెన్ అందరూ చెప్పినట్టు మా వారు, నేను మీ గవర్నమెంట్లోనే పోస్ట్ కొట్టాను సార్. నేనైతే త్రీ పోస్ట్ కొట్టాను సార్. స్కూల్ అసిస్టెంట్, TGT, ప్రిన్సిపల్ సార్, 3. అండ్ ఫైనలీ దిస్ అవార్డ్ ఆల్సో. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద గవర్నమెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మా, ఐ జస్ట్ హ్యావ్ అ క్వశ్చన్. ఇక్కడ అందరున్నారు కనుక గ్రేడింగ్ పైన మేడం గారు మాట్లాడారు. గ్రేడింగ్ ని మనము బయటికి అనౌన్స్ చేయకుండా ఇంటర్నల్ గా బేస్డ్ ఆన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ తీసుకుని న్యాచురల్ గా గ్రేడ్ చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు సపోజ్ లోకేష్ ఉన్నాడు, లోకేష్ D కేటగిరీకి వచ్చాడు. ఏ కేటగిరీ టీచర్ మెంటరింగ్ చేసేదట అట్ ది క్లస్టర్ కాంప్లెక్స్. అదైనా వర్కౌట్ అవుతుందా మన దగ్గర? విత్ ఇన్ ద స్కూల్. అదే సార్, అందరినీ పంపించకుండా, సో అందరినీ 100 గంటలు మ్యాండేటరీ చేసి ఎవరైతే ఇంప్రూవ్మెంట్ కావాలో వాళ్ళని పంపిస్తారు. నాట్ ఆల్ సార్, నాట్ ఆల్, ఓన్లీ ద రిక్వైర్డ్ వన్స్, ఓన్లీ ద రిక్వైర్డ్ వన్స్. అది ఎవరో పని. అదే సార్, ఆన్లైన్ ట్రైనింగ్స్ మేడం చెప్పినట్టు మన వర్క్ డ్యూరేషన్ వేస్ట్ కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్స్ అంటే అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్ సార్. అంటే అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందమ్మా. మనకేనంటే ప్రైమరీ స్కూల్స్ వచ్చేగల మనకి 1 class 1 teacher అన్నిటికి రాలే కదా, ఇంకా వీఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు సుమారుగా మేడం గారు
ఆధ్వర్యంలో ఐ థింక్ వీ హీన్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అబౌట్ 2%. సుమారుగా 190 స్కూల్స్ అప్గ్రేడ్ అయినాయి ఈ సంవత్సరం, అడ్మిషన్స్ పెరిగే కొద్దీ. బట్ అక్కడ కూడా 1 class 1 teacherలో కూడా కొన్ని స్కూల్స్ మేము ఇవ్వలేకపోతున్నాం. సో ఇదేంటంటే స్లోగా ఐ నీడ్ టు బిల్డప్ దట్ సిస్టమ్. సో మనకి 1 class 1 teacher సుమారుగా 10,000కి వచ్చామనుకుంటా, రఫ్లీ అబౌట్ 10,000, 7,000. సో 17,000 అవుట్ ఆఫ్ 43,000. అంటే ఇంకా 26,000 పాఠశాలలో ఈ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ టీచర్ని మనం బయటికి లాగలేం, ఎందుకంటే ఉండేదే ఒక్కరు, ఆ ఒక్కరిని లాగేస్తే అయిపోయింది స్కూల్. సో అది ఐ నీడ్ టు ఫిగర్ అవుట్. కానీ మీరు అన్నట్టు ఆన్లైన్ ఇంటర్వెన్షన్ అని చేసి ఆన్లైన్ చేస్తే కన్వీనియంట్ గా ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అయినా డైలీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సార్. అది కోర్సెస్ కూడా మనకి స్వయంలో డిజైన్ సార్. దే ఆస్క్ us హౌ మచ్ టైమ్ యూ కెన్ స్పెండ్ ఆన్ ట్రైనింగ్, 15 minutes, 20, హాఫ్ అన్ అవర్, అకార్డింగ్ టు అవర్ కన్వీనియంట్ టైమ్ ఓన్లీ వీ కెన్ రిజిస్టర్ అండ్ వీ కెన్ హ్యావ్ అవర్ కోర్సెస్. అదర్ థింగ్ విల్ ఆల్సో ఇవాల్యుయేట్ అమ్మా ఇస్ యూజింగ్ ఏఐ. ఇప్పుడు ఏఐ ట్యూటర్ ఒకటి వర్కౌట్ చేస్తున్నాం 9th 10th class కి, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ సంవత్సరం, మిగతా నెక్స్ట్ ఇయర్. ఏఐ కౌన్సిలర్ కూడా క్రియేట్ చేద్దాం మీకు. వాళ్ళు థింక్ అబౌట్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బ్యాండ్ వేసుకున్నా, వుప్ అంటారు, నా రికవరీ రేట్ తక్కువ ఉందంటే నేను అడుగుతా ఎందుకు రికవరీ రేట్ ఈరోజు తక్కువ ఉందంటే నా హెల్త్ పారామీటర్స్ అన్ని చూసి ఈ కారణం వల్ల అయి ఉండొచ్చు. సో సజెస్టివ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ సజెషన్. నౌ టెక్నాలజీ ఇస్ కమింగ్ దేర్. సో మీ పిల్లలు ఉన్న డేటా అంతా ఇప్పుడు ఎస్ఏలు ఎఫ్ఏలు మీరు ఎక్కువ లీప్లో అప్లోడ్ చేస్తారు కదా, మీరంతా అప్లోడ్ చేస్తున్నారు కనుక ఒక ఐడియా వచ్చేస్తుంది డేటా సెట్. దాన్ని బట్టి మీకు గైడెన్స్, హ్యాండ్ హోల్డింగ్ మెరుగైన పెట్టి ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది అన్న సజెస్టివ్ గా విల్ థింక్ అబౌట్ ఇట్. మాకు లెఫ్ట్ ఓవర్ సీట్స్, మా స్కూల్లో 4 seats ఉంటే రీసెంట్ గా వీ కండక్ట్ ఎంట్రన్స్ టెస్ట్ సార్. ఆ 4 seats కి 78 members అప్లై చేశారు సార్. ఎమ్మెల్యే గారు లెటర్ తెచ్చి ఇస్తారా లేదా అని కూర్చున్నారు. నో రికమెండేషన్స్. దట్స్ వాట్ ఐఎమ్ వెరీ క్లియర్. తప్పదు అంటే ఎక్కడ గీత గీయాలి కదమ్మా. సార్ బట్ ఇంప్రూవ్మెంట్ వీ హావ్ సీన్ ఎ లాట్ సార్ రిగార్డింగ్ ద అడ్మిషన్స్ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్. No, we should make our model the best model. Sure sir. Thank Thank you, you sir. Jai Hind. Thank you very much. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్య శర్మ. నేను శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. సార్ అందరి తరపున మమ్మల్ని అందరినీ కూడా సింగపూర్ అధ్యయన యాత్రకు పంపించినందుకు గవర్నమెంట్కి ప్రత్యేకంగా మీకు మా ధన్యవాదాలు సార్. నేను సింగపూర్ పర్యటనలో అసెస్మెంట్ ప్రొసీజర్ ఇన్ సింగపూర్ స్టడీ చేయడం జరిగింది సార్. అక్కడ అకాడమిక్ ఇయర్ని 4 termsగా తీసుకుంటున్నారు సార్. అంటే ఈచ్ టర్మ్ 10 weeks ఉంటుంది సార్. ఆల్ టుగెదర్ 40 weeks ఇన్ ఏ ఇయర్. సో ప్రతి టర్మ్లో కూడా వాళ్ళు ప్రైమరీ సెకండరీ లెవెల్లో ఒక స్మాల్ స్లిప్ టెస్ట్ను ప్రతి సబ్జెక్ట్లో కూడా కండక్ట్ చేస్తున్నారు సార్. అంటే ఎగ్జామినేషన్ ప్రెషర్ పెద్దగా లేకుండా స్లిప్ టెస్ట్ స్లిప్ టెస్ట్ సార్. ఎన్ని ప్రశ్నలు అడుగుతారు అంటే ఆ స్లిప్ టెస్ట్ అనేటువంటిది కేవలం రిటర్న్ టెస్టే కాకుండా ఓవరాల్ గా కూడా ప్రైమరీ స్టూడెంట్స్కి అయితే ఓవరాల్ గా కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇంకా డిబేట్స్ ఫామ్లో కండక్ట్ చేస్తున్నారు, క్విజ్ ఫామ్లో కూడా కండక్ట్ చేస్తున్నారు సార్. ఇక ప్రైమరీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి మిడ్ ఇయర్ ఎగ్జామ్స్ని తీసేశారు సార్ వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళకి 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉన్నాయి. ఈ మిడ్ ఇయర్ అసెస్మెంట్ని ప్రైమరీ స్టూడెంట్స్కి తీసేశారు సార్. ఓన్లీ ఫర్ సెకండరీ స్టూడెంట్స్కి మాత్రం అట్ ది ఇయర్ ఆఫ్ ఎండ్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్. అది ప్రైమరీకి సెకండరీకి ఇద్దరికి ఉంటుంది. టోటల్ ఆ ఇయర్ పెర్ఫార్మెన్స్ని ఆ ఎగ్జామ్ ద్వారానే అసెస్ చేస్తున్నారు సార్. ఇంతకుముందు ఒక విషయం వచ్చింది సార్. అంటే అదేంటంటే ప్రైమరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పారు. అది ఆఫ్టర్ 6 years ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు సార్. మనం కూడా ఇక్కడ 5 years అయిన తర్వాత అంటే అది ఒక ప్రెషర్గా భావించకుండా దాన్ని ప్రమోషన్కి తీసుకోకుండా కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ని రీచ్ అయ్యామా లేదా, ఒకవేళ రీచ్ కాకుండా ఉంటే రెమెడియల్ ప్రోగ్రామ్ చేసేదానికి కానీ లేదా బ్రిడ్జ్ కోర్స్ ఏదైనా కండక్ట్ చేసేదానికి కానీ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం సార్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 4 FES 4 ఫార్మాటివ్ టెస్టులు పెడుతున్నాం సార్. అంటే దీనిలో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది. అదేవిధంగా 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అయితే ఎక్కడ ల్యాగింగ్ ఉందంటే కొంచెం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, తర్వాత క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ ఇలాంటివి కొంచెం ఇన్కార్పొరేట్ చేయాలి సార్. మనది కూడా కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇవి కూడా మన పిల్లలు ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చారా అని అంటే నేను కూడా ఆలోచించానంటే కొంచెం మనము కేర్ఫుల్గా చేయాలి. విద్యకు వచ్చేగల అసెస్మెంట్ కూడా జాగ్రత్తగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి కాకుండా నా భయం ఏంటంటే కొంతమంది పిల్లలు తట్టుకోలేరు. ఫెయిల్ అన్న పదం ఇంట్లో తల్లిదండ్రులు కూడా నువ్వు ఏంట్రా ఫెయిల్ అని ఎగతాలు చేస్తారో, లేదంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఉంటారు, లేదంటే మిత్రులు ఉంటారు, ఇబ్బంది ఆ భయం ఉంది. అందుకే స్లోగా ఎవ్రీ ఇయర్ 1% 2% చేంజ్ చేసుకుంటూ 10 years మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు సార్. తర్వాత అక్కడ ఇంకో గమనించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ PSLE ఎగ్జామ్ బేస్ చేసుకుని
సెకండరీ ఎడ్యుకేషన్లో స్కూల్ని ఎంపిక చేసుకుంటారు. దాంతోపాటు సార్ సబ్జెక్ట్ బేస్డ్ బ్యాండింగ్ అని ఉంది సార్, SBB అంటున్నారు. అంటే ఏంటంటే Subject బేస్డ్ బ్యాండింగ్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు PSLE స్కోర్ మంచిగా వచ్చింది అనుకోండి సార్, ఒక స్టూడెంట్ గుడ్ అట్ సైన్స్, అతను సైన్స్ని హైయర్ లెవెల్లో చదవచ్చు. మ్యాథ్స్లో తక్కువ ఉంది పెర్ఫార్మెన్స్, ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకోవచ్చు. ఇంకా లోగా ఉన్నారు లాంగ్వేజెస్లో, లో లెవెల్లో చదువుకోవచ్చు. అంటే అలాంటి పిల్లలకే సపరేట్ క్లాస్ రూమ్ ఉంటుంది సార్. అయితే అన్ని క్లాస్ రూముల్లో అలా ఏర్పాటు చేయలేము, కనీసం కొన్ని అయినా మోడల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తే. అంటే ఇప్పుడు అక్కడ సైన్స్కి వచ్చేటప్పటికి ఎక్స్క్లూజివ్గా ఫిజిక్సే కూడా చదువుతున్నారు సార్, కెమిస్ట్రీ కూడా ఎక్స్క్లూజివ్గా కెమిస్ట్రీ చదువుతారు. సో అలాంటి స్కోప్ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో మంచి ప్రొఫిషియన్సీ వచ్చి మనకు ఇంటర్న్ వాళ్ళు సైంటిస్ట్గా కూడా మారేటువంటి అవకాశం ఉంది సార్. ఇది అక్కడ మేము గమనించింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఆ లెవెల్లో సెగ్రిగేషన్ చేయగలుగుతాం మనం. అంటే మనం ఇప్పుడు FLN పెట్టి స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అని పెట్టాం. సేమ్ క్లాస్ రూమ్ పెడుతున్నాం, చూసాం.